ఫ్రెండ్స్, ఇది చూడండి. ఈ పాట్లో మొత్తం ఏమంటారు గడ్డే పెరిగింది. యాక్చువల్గా దీంట్లో ఇది దోస చెట్టు అనుకుంటా, మొలిసింది. సరే అని వదిలేద్దాం అనుకున్నాము పెరగని అని. ఇది పెరగని అని అనుకుంటే ఇందులో మొత్తం గడ్డి పెరిగింది. ఇది చూడండి, ఇదేమో పొన్నగంటి కూర. యాక్చువల్గా పొన్నగంటి కూర కూడా పెట్టాము దీంట్లో. ఇది కనబడట్లే, మొత్తం గడ్డే చూడండి, వేస్ట్ గడ్డి ఎంత పెరిగిందో. సో ఈరోజు దీన్ని రీపాట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, చేద్దామా? ఇదంతా తీసేద్దాం, రివర్స్ వేసి తీసేసి దీంట్లో చూడండి కిచెన్ వేస్ట్ ఇంత కలెక్ట్ చేశాను. ఇదొక చూడండి, డీమార్ట్లో ఉన్న 5 kgs కవర్ ఉంది. దాని నిండా చాలా వరకు తీసాను కిచెన్ వేస్ట్. ఇది కూడా వేసి ఏమంటారు రీపాట్ చేద్దాం. చూడండి గట్టిగా అయిపోయిందో. ఇందాకే నీళ్ళు కూడా పట్టాను. సాయిల్ అయితే మంచిగానే ఉంది చూడండి. సో మనము దీన్ని ఇవన్నీ పీకేసి పాట్లో నుంచి తీసాను, పీకేద్దాం. సో ఇప్పుడు ఈ ఎంటీ పాట్ ఉంది కదా, ఎంటీ పాట్, దీంట్లో ఇప్పుడు ఇది తీసిన మట్టి ఉంది కదా, మనం తీసేసిందే, దీంట్లో నుంచి తీసేసిందే. సో ఇవన్నీ వేర్ల లాంటివి, ఏదైనా ఏం ప్రాబ్లం లేదు, వేయచ్చు. ఇది కూడా ఎరువుగా మారిపోద్ది. సో దీంట్లో నుంచి పొన్నగంటి కూరయి మాత్రం తీసి పక్కన పెట్టిన చూడండి ఇవి. సో ఇవి మళ్ళీ నాటుదామని, ఎందుకంటే మనకు పొన్నగంటి కూర కావాలి కాబట్టి దీన్ని నాటేస్తే సరిపోతుంది. ఇది పక్కకు పెట్టేస్తున్నాను. సో ఇది ఫస్ట్ మనము దీనికి హోల్స్ ఉండాలి, కనబడట్లే, దీనికి హోల్స్ పెడదాం. చూడండి, ఇట్లా వాటర్ డ్రైన్ అనే దగ్గర ఇక్కడ ఒక చిన్న రాయి పెడుతున్నాను. ఎందుకంటే వాటర్ చాలా క్లియర్గా వెళ్ళిపోవాలి, లేదంటే జామ్ అవుతుంది. పోకుండా వాటర్ ఇక్కడే ఉండి స్టాగ్నేట్ అయ్యి చెట్లు సరిగ్గా పెరగవు, మురిగిపోయినట్టయితే వేర్లు. ఓకేనా? సో అలా పెట్టిన తర్వాత ఒక 2 inches అంతా మట్టి వేసేయడమే. ఓకే, సో ఒక 2 inches మట్టి. దాని తర్వాత ఇట్లా మనము తీసి పెట్టిన కిచెన్ వేస్ట్. సో ఇట్లా మనం తీసి పెట్టిన కిచెన్ వేస్ట్ ఇదంతా ఇట్లా వేసేయడమే. ఈ కిచెన్ వేస్ట్ వేసాం కదా, ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది మట్టి, దానిపైన మళ్ళీ మనం మట్టి వేసేయడమే. చూడండి, ఇట్లా ఏమంటారు, నా దగ్గర తోటకూర విత్తనాలు